హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ స్వరాలు. ఈరోజు నేను చాలా సులువుగా చేసుకునే 2 వంటకాలు చెప్దాం అనుకుంటున్నానండి. బిజీ బిజీ లైఫ్‌లోని ఏం వండుకోవాలో తెలియక అవి ఇవి కొనుక్కొని తినే కన్నా సింపుల్‌గా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయే 2 రెసిపీలు చెప్తున్నానండి. ఒకటి పుదీనా చట్నీ, 2 పెసరకట్టు. ఈ పెసరకట్టు ఏమో చప్పిడి పప్పుచారు అని కూడా అంటామండి దీన్ని. పుదీనా అయితే నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ముందుగా పుదీనా పచ్చడి. దీనికండి ఒక కట్ట పుదీనా ఆకు, 2 స్పూన్లు ఆయిల్, చింతపండు, 3 ఎండుమిరగాయలు, బెల్లం ముక్క, జీలకర్ర, స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 4 వెల్లుల్లి రబ్బలు ఇవి కావాలండి వీటికి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం. దానిలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడయ్యాక అండి అందులో ముందుగా జీలకర్ర వేస్తాం. కొంచెం ఫ్లేవరు మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందులోనే మినప్పప్పు కూడా వేసి కాస్త ఒక 1 మినిట్ అట్లా వేపుదాం దాన్ని. కొంచెం దోరగా కొద్దిగా వేగుతుంది అనగా అప్పుడు మనం అందులో శనగపప్పు వేసేద్దాం. ఎండుమిరగాయలు కూడా వేసి దాన్ని కొంచెం దోరగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు అందులో మనం ఈ పుదీనా ఆకును కూడా వేసేద్దామండి. ఇది కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పుదీనా ఆకు దాంట్లో వేసేసి ఒక్క 2 మినిట్స్ అట్లా దాన్ని మూత పెడితే ఆకు మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మూత తీసి ఒక స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూను పసుపు, ఉప్పు మీరు సరిపడినంత వేసుకోండి టేస్ట్కు తగ్గట్టుగాను వేసి దీన్ని ఫ్రై చేద్దాం బాగా. అదిగో పోపులు బాగా ఫ్రై అయిపోయినాయండి, ఆకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసి కాస్త మగ్గనిద్దాం. మగ్గిపోయింది, ఆకు కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం ఇదంతా కొంచెం వేగిపోయినాక అప్పుడు కాస్త చల్లారనిచ్చి అదిగో అందులో వాటర్ వస్తుందండి, కొద్దిగా వాటర్ కూడా కాస్త ఇంకిదాకా అట్లాగా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇంకా కాస్త వేడి ఉందనుకోండి, కాస్త చల్లారాక చేసుకుంటే మంచిది. అప్పుడు దాంట్లో బెల్లం వేసేసి మనం మిక్సీ పట్టేద్దాం. చూసారా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పితే పుదీనా చట్నీ రెడీ అండి. ఇప్పుడు మనం పెసరకట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాన్ని గిన్నెలో వేసి శుభ్రంగా కడిగేసుకుని ఒక 4-5 గ్లాసులు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. పప్పు బాగా ఉడికాక అండి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ కూడా దానిలో వేసేయాలి. మనం ఒకవేళ బాగా తిక్కుగా ఉంది, ఇది చిక్కగా ఉంది అనుకుంటే కనుక మరలా ఒక్క గ్లాసు వాటరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం అండి, మనకి ఎట్లా కావాలి అనేసి. నేనైతే ఒక్క గ్లాస్ వాటర్ని పోస్తున్నాను, కాస్త నాకు చిక్కగా అనిపించింది. ఈ మూత వారగా పెట్టాలండి, ఫుల్గా పెట్టేయకూడదు, పొంగిపోతుంది. అట్లా కొంచెం గ్యాప్ ఉంచి మూత పెట్టి మరి చూసుకుంటూ ఉండాలి, లేదంటే పొంగిపోతుంది, స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. బాణల్లోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దానికి పోపులు వెల్లుల్లి, ఎండుమిరకాయ, మినప్పప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు పెట్టేద్దాం. చూసారా, పోపులు వేపేసుకొని
అంతే మనం మరిగిపోయిన ఈ పప్పుచారులో వేసేస్తాం. లాస్ట్లో ఒక స్పూను పప్పుచారు ఈ పోపు దాంట్లో వేసి అలా వేయకపోతే అండి నాకైతే ఫ్లేవర్ ఏదో పోయినట్టు అనిపిస్తుంది. అలా వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి అది. అదిగో మన పప్పుచారు రెడీ అయిపోయింది. చూసారా, పెసరకట్టు పుదీనా పచ్చడి రెండు రెడీ. దీన్ని పెరుగు బ్రౌన్ రైస్ వండుకున్నామండి, నెయ్యి పెట్టుకొని చక్కగా భోంచేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. మధ్యాహ్నం లంచ్కి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడాను.